హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మాకు మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మరిచిపోవద్దు. కలయిక చేసుకునేటప్పుడు చాలా విషయాలు తెలుసుకోవాలి. పని కానిచ్చేశామని కాకుండా జాగ్రత్తగా పురుషుడి మొగ్గను పువ్వును శుభ్రంగా లేకపోతే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సంభోగం అనేది స్త్రీ మరియు పురుషుల కలయిక. వారి సంభోగం లైఫ్ ఒకరికొకరు ఉంటే ఆప్యాయత ప్రేమపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. తరచూ సంభోగంలో పాల్గొన్న వారికి అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని పరిశోధనలో తేలింది. సంభోగం పూర్తికాగానే పురుషులు చేయాల్సిన మొదటి పని మొగ్గని శుభ్రంగా కడుక్కోవడం. అంగం చర్మం వెనక్కిలాగి సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వల్ల అక్కడ ఉండేవి తొలగిపోతుంది. అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెబుతున్నారు. మహిళలు కూడా సంభోగం తర్వాత పువ్వుని శుభ్రం చేసుకోవాలి. అయితే ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. గర్భం రావాలనుకునే మహిళలు తమ పువ్వుని వెంటనే శుభ్రం చేసుకోకూడదు. కనీసం గంట సమయం తర్వాత ఈ పని చేయాలి. గర్భం ఆశించని వారైతే వెంటనే పువ్వు ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. సంభోగ కోరికతో రెచ్చిపోయిన స్త్రీ శరీరం బాగా వేడెక్కిపోతుంది. ఆ వేడికి రెండోవారికి తెలియకపోవచ్చేమో గాని వారికి మాత్రం వేడెక్కిన అనుభూతి హాయిని కలిగిస్తుంది. బరువు ఎక్కువ ఉన్న తగ్గించుకునేందుకు సంభోగం ఉత్తమ వ్యాయామం. కొన్ని రకాల సంభోగ భంగిమలతో బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. ఆ భంగిమలతో సంభోగం చేస్తే కండరాలు ఫ్రీ అయ్యి బరువు తగ్గి శరీరం దృఢంగా తయారవుతుంది. ప్రేమ అనేది కెమిస్ట్రీకి సంబంధించిన విషయం, కానీ సంభోగం అనేది భౌతిక శాస్త్రానికి సంబంధించిన విషయం. మీకు వయాగ్రా అవసరమైతే మీరు బహుశా తప్పు అమ్మాయితో ఉంటారు అని నేను ఎప్పుడూ చెప్పాను. పురుషుడు స్త్రీని తన మొగ్గపైన కూర్చోబెట్టుకుని కలయిక చేస్తే అంగప్రవేశం సులభంగా మరియు లోతుగా జరుగుతుంది. బరువుగా ఉండే స్త్రీ యొక్క 2 వక్షోజాలను దగ్గరకు ఒత్తి వాటి మధ్యలో కనబడే చీలిక అంతకు మించిన రెట్టింపు ఆకర్షణగా కనిపిస్తుంది. ఆ సమయంలో స్త్రీ యొక్క 2 బంతులని స్పర్శిస్తూ పిసుకుతూ ఉంటే ఆమె అలా మత్తులకు జారుకుని కలయికలో పూర్తిగా పురుషునికి లొంగిపోతుంది. సంభోగ కోరికలు అధికంగా పెరిగినప్పుడు పురుషులు స్త్రీలకు 2 స్తనాల పైన చేతులు వేసి వాటిని పిసికితే స్త్రీలలోని కోరికలు బుసలు పుడతాయి. స్త్రీ యొక్క 2 స్తనాలు ఎంత అందంగా మరియు బరువుగా ఉంటాయో పురుషులు కూడా అంతే ఎక్కువ ఆ కోరికలు కలిగి పురుషులకు త్వరగా మొగ్గ గట్టిపడుతుంది. సంభోగపరంగా ప్రేరణ పొందిన వక్షోజాల మీద పురుషుని చేయి పెడితే ఒళ్లంతా కామంతో జలధరిస్తుంది. ఆమె పాల గ్లాసుతో అడుగు పెట్టగానే ఆతృతగా కౌగిలించుకుని వారిస్తున్న మొగ్గ ప్రవేశానికి ఉపక్రమించడం చేస్తే ఆమెలో అసహ్యం ఉప్పొంగుతాయి. ఒక జంతువుల ఆతృతగా ఆ తొలి నిమిషంలోనే అతను తొందర పెడితే ఆమె భయభ్రాంతులకు లోనవుతుంది. కొందరిలో అలాగే కలయిక అంటే విముఖత ఏర్పడుతుంది. వెనుక నుంచి చేసుకోవడం వలన ఇద్దరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ భంగిమలో కలయిక చేసేటప్పుడు మొగ్గ బాగా గట్టిపడుతుంది. అలాగే కలయిక చేసేటప్పుడు శబ్దం వస్తుంది. అమ్మాయి కాస్త వంగిఉండే భంగిమలో అబ్బాయి ఆమె వెనుక నుంచి మొగ్గని పువ్వులోకి పెట్టి చేసుకుంటే మొగ్గ లోపలిదాకా వెళ్లి అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ మంచి ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీ పురుషునిపైకి వచ్చి చేసే భంగిమను అమ్మాయిలు చాలా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు, అమ్మాయి తనలో తాను ఎక్కువ సంతృప్తి చెందుతుంది. అయితే కోరికల్ని ఇలా అణచుకోవడం కంటే దంపతులు తమ కోరికల్ని పరస్పరం చెప్పుకుని సంభోగం పాల్గొంటేనే పూర్తి సంతృప్తి కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ఆ కార్యంలో పూర్తి భావప్రాప్తి పొందాలనే విషయాన్ని ఇద్దరు చెప్పుకోరు. ఒకవేళ ఆ విషయం మాట్లాడుకుంటే మనోభావాలు దెబ్బతింటాయి అన్న భయంతో అసలు చెప్పుకోరు. కామోద్రేకంతో వేలితో స్త్రీ యొక్క పువ్వులో గల స్పాట్ కి ఒరిపిడి కలిగిస్తే అది మరింత రెచ్చిపోతుంది, రెట్టింపు సుఖాన్ని అందిస్తుంది. రకరకాల భంగిమలో నూలుపోగు లేకుండా తనివితీరా సంతృప్తి పొందాలని కోరికలు ఇద్దరిలోనూ ఉంటాయి. భార్య భర్తలు ఇద్దరిలోనూ కలయిక కోరికలు విపరీతంగా ఉంటాయి. ప్రతిరోజు సంభోగంలో పాల్గొనాలని కోరిక తారస్థాయిలో ఉంటుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న స్త్రీని తన భర్త పడక గదిలో ఎంత సంతోషపెట్టినప్పటికీ తన ప్రియుడుపైనే మనసు పారేసుకోవడం వలన ఆ స్త్రీకి సుఖప్రాప్తి లభించదు.
పరాయి పురుషుడి సంభోగం మోజులో పడిన స్త్రీ తన భర్తను, ఆఖరికి తన పిల్లను సైతం లెక్క చేయకుండా ప్రియుడితో కలయికలు జరుపుకుంటుంది. సంభోగానికి బానిసగా మారిపోయిన స్త్రీ ఎవరితో పడితే వాళ్లతో సంభోగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కలయికను పనిగట్టుకుని మౌనంగా కాకుండా ప్రేమతో కవ్వించే మాటలతో, చిలిపి చేష్టలతో చేయాలని చాలామంది స్త్రీలు కోరుకుంటారు. స్త్రీ పురుషులు ఇద్దరు పతాక స్థాయికి చేరుకున్న సమయంలో గట్టిగా కౌగిలించుకుని లోతుగా వెళ్లేలా గట్టి దెబ్బలు వేస్తేనే స్త్రీ యొక్క పువ్వు జివ్వుమంటుంది.